భూదాన భూములు. ఈ భూములకు సంబంధించిన అంశాలు ఒక్కొక్కటిగా బయటకొస్తే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అసలు ఈ భూదాన భూములు అంటే ఏంది? 1950వ సంవత్సరంలో వినోబా భావే ఆధ్వర్యంలో పేదలకు పంచడం కోసం, నిరుపేదలకు, భూమి లేని పేదలకు పంచడం కోసము సేకరించిన భూములే ఈ భూదాన భూములు. ఈ భూదాన భూములు ఏవైతే ఉంటాయో వాటిని అమ్మడానికి లేదు, కొనడానికి లేదు. పేదలకు పంచితే పేదలే ఆ భూముల మీద బతకాలి. కానీ ఇక్కడ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, కొంతమంది నౌకర్లు చేసేటోళ్ళు ఏం చేసిందంటే ఆ భూదాన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూదాన భూములు ఆ ప్రజల నుంచి అడ్డికి పావుషేర్ లెక్క కొనుక్కొని వాళ్ళ చుట్టాల పేర్ల మీద, వాళ్ళ బంధువుల పేర్ల మీద మొత్తం మీద మార్పిడి చేసుకున్నారు. దీన్ని ధరణి పోర్టల్తో చెక్కుబెట్టచ్చు, భూభారతి పోర్టల్తో చెక్కుబెట్టచ్చు అని అనుకున్నారు. కానీ మొత్తం మీద వాళ్ళ అంశాలు తీసిన కొద్ది బయటకు లాగుతా ఉన్నాయి. ఎవరెవరు ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు వాళ్ళు భూములు కొనుక్కొని వాళ్ళ బంధువుల పేర్ల మీద, వాళ్ళ ఇంట్లో పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ పేర్లన్నీ బయటపడతా ఉన్నాయి. ఒక్కొక్కటి తీగలాగితే డొంక గదినట్టు. మరి దీని మీద ఏం చర్యలు తీసుకుంటారో ఏం కథ? వాస్తవానికి అమ్మిన కొన్న చట్టపరమైన చర్యలు ఉంటాయి కాబట్టి వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారో రేపు చూడాలి.